నమస్కారం. జీడిమెట్ల సిటీ కేబుల్ వారు రూపొందించి ప్రసారం చేస్తున్న ఆరోగ్య సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు పెద్దలు. అది అక్షర సత్యం. ప్రతి కుటుంబంలో మహిళ ఒక ఇల్లాలిగా, చెల్లిగా, తల్లిగా ఇలా ఎన్నో రూపాలుగా గౌరవింపబడుతోంది. ఆ మహిళ తన జీవితాన్ని క్రొవ్వొత్తిగా కరిగించి మరీ తన కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా అనుకుని తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అందరికీ అన్నీ సమకూరుస్తూ ఉంటుంది. అలాంటి ఇల్లాలు మంచం పడితే ఇక ఆ కుటుంబం పరిస్థితి వర్ణనాతీతం. అయితే అలాంటి ఆరోగ్య సమస్యలు తనకు యవ్వనం నుంచే ప్రారంభమవుతాయి. ఆ సమస్యల ప్రస్థానం యవ్వనం నుండే ప్రారంభమవుతుంది. అందులో ప్రముఖంగా ఆరోగ్య సమస్యలు. ఈరోజు స్త్రీ ఆరోగ్య సమస్యల గురించి, వాటి తరుణోపాయాల గురించి మనతో చర్చించడానికి సాయి భవానీ హాస్పిటల్ నిర్వాహకురాలు, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ భవానీ గారు ఇచ్చేశారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. అయితే డాక్టర్ గారు, సహజంగా స్త్రీలలో ఉండే ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తారా? సాధారణంగా స్త్రీలు డాక్టర్ని ఏ పరిస్థితుల్లో కన్సల్ట్ చేస్తారంటే ప్రధానంగా 3 సమస్యల కోసం కన్సల్ట్ చేస్తారు. మొదటిది తెల్లబట్ట, రెండోది బహిష్టుకు సంబంధించిన సమస్యలు, మూడవది కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇటువంటి బాబు గురించి. ఇందులో మొదటిది తెల్లబట్ట. ప్రజల్లో ఉన్న అపోహ ఏమిటంటే ప్రతి తెల్లబట్ట జబ్బు కింద భావిస్తూ ఉంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. సహజంగా మెన్సెస్ వచ్చే ముందర, మెన్సెస్ వచ్చిన 15 రోజుల తర్వాత గర్భిణీ స్త్రీగా ఉండగా కొద్దిగా తెలుపు పోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే అది అందరిలో సహజం అంటారు. సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అంటే ఆ బట్ట ఒక చెడు వాసన వచ్చినప్పుడు, దురద మంట అనిపించినప్పుడు, లేదా బ్లడ్తో కలిసి రక్తంతో కలిసి వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రకరకాల కారణాల వల్ల, లైక్ శారీరక పరిశుభ్రత లేకపోవడం వల్ల, అవగాహన లోపం వల్ల, పోషకాహార లోపం వల్ల, ఇన్ఫెక్షన్స్ లైక్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వల్ల, ఒక్కొక్కప్పుడు క్యాన్సర్ లాంటి ప్రాబ్లం గర్భసంచిలో కానీ కింద మానంలో కానీ క్యాన్సర్, ఇటువంటి వ్యాధుల వల్ల తెలుపు ఎరుపు కలిసి మిశ్రమంగా వస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. రెండవది బహిష్టుకు సంబంధించిన సమస్యలు. ఎక్కువగా రక్తస్రావం పోవడం ఆర్ తక్కువగా అవడం, బహిష్టులో నొప్పి, మధ్యలో బహిష్టుకి మధ్యలో నొప్పి, మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, భర్తతో కలిసినప్పుడు ఎర్రమైల పోవడం, ఇవన్నీ సీరియస్ కండిషన్స్. ఇలాంటి వాటిలో తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇది మధ్యలో భర్తతో కలిసినప్పుడు బట్ట అవుతుంది అంటే అది క్యాన్సర్ లాంటి డిసీజ్ తప్పకుండా ఉండాలి. అలాగే బహిష్టులు ఆగిపోయిన స్త్రీలలో, బహిష్టులు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనపడిందంటే తప్పకుండా డాక్టర్ని చూపించుకోవాలి. అలాగండి. అయితే ఇప్పుడు టీనేజ్ అమ్మాయిల్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తారా? టీనేజ్లో ఇప్పుడు పూర్వకాలం కంటే ఈ రోజుల్లో టీనేజ్లో ఈ మెచ్యూర్ అయ్యే, పుష్పవతి అయ్యే ఏజ్ లిమిట్ తగ్గిందండి. ఇదివరకు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలకి పెద్ద మనిషి అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో అవేర్నెస్ వల్ల, మంచి ఆహారం ప్రతి వాళ్ళకి అందుతుండడం వల్ల వాళ్ళకి పెద్ద మనిషి అయ్యే పుష్పవతి అయ్యే ఏజ్ 11-12 సంవత్సరాలకే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అంటే ఎర్లీగా జరుగుతుంది. దీనివల్ల ఏమిటంటే చాలా మంది విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. 50% పిల్లలు స్కూల్స్ నుంచి ఆ రోజు వెళ్ళకపోవడం, ప్లస్ పరీక్షల ఒత్తిడి, చదువుల ఒత్తిడి ఇది ఎక్కువ అవడం వల్ల చాలా మంది స్కూల్స్కి ఆ టైంలో అటెండ్ అవ్వలేకపోతుంటారు. ప్లస్ తర్వాత చిన్నతనంలో రావడం వల్ల డైపర్ అంటారు, బట్ట మేనేజ్మెంట్ కూడా చిన్నపిల్లలకి తెలియడం లేదు. దానివల్ల రకరకాల సమస్యలు లైక్ ఇన్ఫెక్షన్స్ ఇవి చిన్నపిల్లలకి వస్తూ ఉంటాయి. తర్వాత బ్లీడింగ్ ఎక్కువ కావడం వల్ల కూడా అనీమియా
రక్తహీనత ఇవన్నీ చిన్నపిల్లలు వస్తూ ఉంటాయి. దీని నుంచి పూర్తిగా తెలుసుకోగలగాలి వాళ్ళు. అంటే జనరల్గా కడుపు నొప్పి అందరికీ వస్తుందంటారా, లేకపోతే అంటే కొంతమందికి ఏమో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అయితేనే వస్తుంది, కొంతమందికి ఒక మంత్ వస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ రాదు, అలా జరుగుతూ ఉంటుంది అంటారు కదా, అది ఎందువల్ల? సాధారణంగా ముట్టులో కడుపు నొప్పి అనేది 50% మంది మహిళల్లో ఉంటుంది. అండాశయం నుంచి అండం విడుదల అవుతున్న టైంలోనే ఆ సైకిల్స్లో మాత్రమే పెయిన్ ఉంటుంది. సో ఇది ఒక మంచి సిమ్టమ్ కింద లెక్క. వేరే కారణాల వల్ల లైక్ గర్భసంచిలో గడ్డలు కానీ, గర్భసంచి పక్కన అండాశయంలో చీము లాంటి వాటి చేరిక వల్ల కానీ కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. సో వీటికి సరైన కన్సల్టేషన్ తీసుకోవాలి, రెక్టిఫై చేయాలంటే. అయితే ఇలా కడుపు నొప్పి వచ్చే టైంలో కానివ్వండి, అంటే నెలసరి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెలసరి టైంలో జాగ్రత్తలు అంటే మోస్ట్లీ సరైన సమతులమైన ఆహారం తీసుకోవాలి, కొవ్వు పదార్థాలు తక్కువ తింటూ ఉండాలి, పిండి పదార్థం లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వాడాల్సి ఉంటుంది, సరైన శరీర వ్యాయామం, విశ్రాంతి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అంటే ఇప్పుడు పోషకాహారము, విశ్రాంతి ఇవన్నీ అవసరం అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మార్కెట్లో చాలా మటుకి శానిటరీ నాప్కిన్స్ అవి దొరుకుతూ ఉంటాయి. ప్రజల్లో మన పూర్వకాలం నుంచి ఉన్న పద్ధతి ఏమిటి అంటే ఇంటి నుంచే క్లాత్ వాడడం అలవాటు. సో దీని శుభ్రమైన క్లాత్ లేకపోతే ఇంటిది కూడా వాడాలి, తప్పులేదు అందులో. బట్ శుభ్రమైన బట్ట వాడకపోతే అటు నుంచి కింద నుంచి పైకి అసెండింగ్ ఇన్ఫెక్షన్స్, కింద నుంచి పైకి ఇన్ఫెక్షన్స్ పాకే అవకాశాలు చాలా ఉంటాయి. సో ప్రతిదీ శుభ్రంగా ఉతికి అలాంటివి ఇంటి బట్ట వాడినా పర్వాలేదు, లేదంటే మార్కెట్ లో దొరికేవి అందరికీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు, శానిటరీ నాప్కిన్స్ వాడాలి. వీటి సరిగ్గా డిస్పోజ్ ఆఫ్ చేయడం కూడా చిన్న పిల్లలకి నేర్పించవలసి ఉంటుంది. చక్కగా పేపర్ లో చుట్టి కవర్ చేసి డస్ట్ బిన్ లో, ప్రైవేట్ ప్లేసెస్ లో కాకుండా డస్ట్ బిన్ లో పడేయడం అనేది ఎస్పెషల్లీ ఈ టీనేజర్స్ లో నేర్పించాల్సి, స్కూల్ చిల్డ్రన్ లో ఫ్రమ్ 11 years నుంచి. అంటే వారికి సరైన అవగాహన కల్పించాలంట. అంటే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇన్ కేస్ మనము జాగ్రత్తగా లేకపోతే దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, వాటి గురించి వాళ్ళతో చర్చించాలి, సరిగ్గా చెప్పవలసి ఉంటుంది వాళ్ళకి. డాక్టర్ గారు, పెళ్ళైన వారికి సంతానలేమి ఉంటుంది కదా, దీని ఎందువల్ల ఉంటుంది? దీనికి ముందర సంతానలేమి గురించి మాట్లాడాలంటే ఎక్కడైనా భారతదేశంలోనే కాదు, సాధారణంగా స్త్రీనే విక్టిమైజ్ చేస్తూ ఉంటారు, ఆడవారిలోనే మెయిన్ లోపం ఉంది అని అపోహపడుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి మటుకు కాదు. ఎందుకంటే మొత్తం 100% పిల్లలు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అందులో 30 నుంచి 40% దాకా స్త్రీలలో ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, 10 నుంచి 30% దాకా మగవారిలో ప్రాబ్లం ఉండొచ్చు. ఇద్దరిలో కలిసి కంబైన్డ్ ప్రాబ్లమ్స్ అబౌట్ 30%, 30% దాకా కంబైన్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ కూడా ఏ పరీక్ష చేసినా ఎందువల్ల అవుతోంది, సంతానం ఎందువల్ల కలగటం లేదు అనేది అబౌట్ 5 to 10%, 5 నుంచి 10 మందికి 10%లో ఎందుకు పిల్లలు కలవట్లేదు అనేది ఎవరికీ అర్థం కాదు, డాక్టర్స్ కూడా చెప్పలేరు. దీని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటుంటారు. ఇంకా పురుషుల విషయానికి వస్తే, పురుషుల హార్మోన్స్ లోపం వల్ల, పోషకాహార లోపం వల్ల, శారీరక నిర్మాణంలో లోపాలు, లైక్ ఇప్పుడు టెస్టిస్ నుంచి బయటకి వచ్చి సిమెన్ వచ్చే రూట్ లో ఎక్కడైనా అడ్డంకి ఉన్నా కూడా పిల్లలు కలగరు. లేదా ఇంద్రియ లోపం, అసలు స్పర్మ్ కణాలే ఉండవు, అజూస్పెర్మియా అంటారు. సో ఈ విషయంలో కూడా పిల్లలు అయ్యే అవకాశాలు ఉండవు. ఇక స్త్రీల విషయం వస్తే పైన బ్రెయిన్ నుంచి కింద యూట్రస్ దాకా కనెక్షన్. సో హార్మోన్స్ లో లోపం, జనరల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, సుఖ వ్యాధులు ఏమైనా ఉన్నా లైక్ సిఫిలిస్, గన్నోరియా, ఇటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నా ఇటువంటి అన్నిట్లో కూడా పిల్లలు అయ్యే అవకాశాలు ఉండవు. ఇంకా గర్భసంచి విషయానికి వస్తే, గర్భసంచి రెండుగా చీలిన, గర్భసంచిలో గడ్డలు లాంటివి ఉన్నా, లేదా గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్ ఉంటాయి రెండు, అండాశయం నుంచి అండాన్ని గర్భసంచిలోకి క్యారీ చేసే ట్యూబ్స్, వాటిలో బ్లాక్ ఉన్నా, గర్భసంచి మధ్యలో ఒక గోడ లాంటి సెప్టమ్ అంటారు అటువంటి ఉన్నా, ఆర్ కింద గర్భసంచి మూసుకుపోయిన సర్వైకల్ స్టినోసిస్ అంటారు, లేదా ఎలర్జీ, భర్త సీమనే ఆవిడికి పడదు, మానం దగ్గరే
ఉండే సెక్రీషన్స్ లో ఎలర్జీ డెవలప్ అవుతుంది, లేదా శరీరంలో డెవలప్ అవుతుంది. ఇటువంటి ఎలర్జీ కండిషన్స్ లో కూడా గర్భిణీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో వీటన్నిటి కూడా సరిగ్గా ఇవాల్యుయేట్ చేసుకుని సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ వెళ్ళి జరిగితే తప్పకుండా పిల్లలు అవుతారు. అయితే మీరు ట్రీట్మెంట్ అన్నారు కదా, ఈ సంతానం లేని వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారండి? భార్యని భర్తని ఇద్దరిని ఒకేసారి పరీక్ష చేయాలండి. ఇద్దరికి ట్రీట్మెంట్ ఒకేసారి స్టార్ట్ చేయాలి. ఆయనకి జనరల్ ఎగ్జామినేషన్, ఆవిడికి కూడా ఇంటర్నల్ ఎగ్జామినేషన్. ఎలా ఉన్నాయి జననేంద్రియాలు, ఎలా ఏర్పడ్డాయి అనేది ఎగ్జామిన్ చేసి దాని తర్వాత జనరల్ బ్లడ్ టెస్ట్, హార్మోన్స్ గురించి, షుగర్ గురించి, టీబీ లాంటి జబ్బు ఏమైనా ఉందా అలాంటివి ఎక్స్రే చెస్ట్ అవి తీసుకుని స్కానింగ్ ద్వారా గర్భసంచి లోపల పక్కన వెరిఫై చేసి, అంటే ఇందాక చెప్పినట్టు అన్ని సమస్యలను కూడా టెస్ట్ల ద్వారా చూసి, ట్యూబల్ టెస్టింగ్ అని అంటారు, హిస్టెరో సాల్పింగోగ్రఫీ, కింద నుంచి మందు పుష్ చేసి ట్యూబ్స్ సరిగ్గా ఓపెన్ ఉన్నాయా లేదా, మూసుకుపోయి ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా పరీక్షలు చేయవలసి ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటారు కదా, అది దానికి అలా ఉండవలసిన కారణం ఏమిటండి? ఇది ఏ గర్భిణి అయినా ప్రెషస్ ప్రెగ్నెన్సీ కిందే లెక్క. మొదటి 3 నెలల్లో ఆ పిండం గర్భసంచి లోపలి పొరల లోపలికి చొచ్చుకుని నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి మానసికమైన శారీరకమైన ఒత్తిడి ఉండడానికి వీల్లేదు. అబార్షన్ రేట్, న్యాచురల్ అబార్షన్ రేట్ అంటే న్యాచురల్ గా గర్భిణి పడిపోయేవి ఎటువంటి కారణమైనా ఉండొచ్చు 20% దాకా అబార్షన్ ఇన్సిడెన్స్ ఉంది. సో ఇది ప్రివెంట్ చేయడం కోసం ఇన్ జనరల్ రెస్ట్ తీసుకోవడం, బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ మీదే పడుకోవడం అని కాదు, అడిక్వేట్ రెస్ట్ అంటే కావాల్సిన తగినంత విశ్రాంతి తీసుకోవాలంటారు. కొంతమందిలో తరచుగా అబార్షన్స్ అవుతూ ముందర చాలా అబార్షన్స్ అయ్యాయి, ఆ ప్రెగ్నెన్సీ చాలా కాలం తర్వాత ఎన్నో పరీక్షల తర్వాత వచ్చింది. అటువంటి వాళ్ళకి మటుకు కంప్లీట్ బెడ్ రెస్ట్ మొదటి 3 నెలలు, ఒక్కోసారి 9వ నెల దాకా కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే ఇది కంప్లీట్ బెడ్ రెస్ట్ అందరికీ అవసరం అంటారా? ఇప్పుడు నేను చెప్పాను కదా, ముందర ఏమైనా అబార్షన్స్ అయిన వాళ్ళకి, ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ కి, ఆర్ కింద గర్భసంచి ఓపెన్ అవుతూ ఉంటుంది, ఇన్కాంపిటెంట్ సర్వైకల్ ఆస్ అంటాం. అలాంటి విషయంలో ఒక్కసారి గర్భసంచికి కడుపుతూ ఉన్నప్పుడే కుట్టు వేయాల్సి రావచ్చు. అలాంటి విషయాల్లో కంప్లీట్ టోటల్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా కంప్లీట్ గా విశ్రాంతి తీసుకోవాలంటారు. అయితే గర్భిణీ స్త్రీలలో సామాన్యంగా వచ్చే వ్యాధుల గురించి చెబుతారా? గర్భిణీ స్త్రీలో సామాన్యంగా వచ్చే వ్యాధులు అంటే మొట్టమొదటి చెప్పాల్సింది వ్యాధి కింద లెక్క కాదు, వేవిళ్ళు అంటారు చూసారా, అది సహజంగా ఒక 60% మంది గర్భిణీ స్త్రీలకు ఉంటుంది. ఇది ఒక్కొక్కప్పుడు చాలా ఎక్కువ అయిపోయి వాంతులు బాగా ఎక్కువయ్యి శరీరంలో నీరంతా ఎగిరిపోయి పేషెంట్ ని హాస్పిటలైజ్ చేయవలసి రావాల్సి వచ్చు. అటువంటి కండిషన్స్ ఎప్పుడు వస్తుంది అంటే, 1 కంటే 2 పిండాలు ఉండడం వల్ల, 2 పిండాలు ఉండడం వల్ల, లేదా వెసిక్యులర్ మోల్, ముత్యాల గర్భిణి అంటారు, అక్కడ బేబీ ఉండదు, హోల్ మాయ అంతా కూడా చిన్న చిన్న ముత్యాల మాదిరి తయారైపోతుంది. ఇటువంటి కండిషన్స్ లో ఎక్కువ బేబీలు ఉంటాయి. సో అది చూసుకుని పేషెంట్ తగినంత ఆహారం, సమతులమైన ఆహారం, ఫ్యాటీ ఫుడ్స్ లేకుండా సరైన రెస్ట్, ఒక్కోసారి ఎన్విరాన్మెంటల్ చేంజ్ ఆల్సో, వాళ్ళకి చుట్టుపక్కల కుటుంబ పరిస్థితుల్లో సంతోషంగా ఉండేటట్టు చూడడం, వాతావరణ పరిస్థితులు, చుట్టుపక్కల పరిస్థితులు అంతా మంచిగా ఉంటే వాళ్ళకి ఇది రెక్టిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి కంప్లీట్ గా ఎటువంటి ఒత్తిడి లేకుండా, మానసికంగా శారీరకంగా కూడా ఒత్తిడి లేకుండా ఉండాలి. అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి కొన్ని పరీక్షలు చేస్తూ ఉంటారు కదా, అవి ఎలాంటి పరీక్షలు చేస్తూ ఉంటారు వాళ్ళకి? గర్భిణీ స్త్రీలు, ప్రతి గర్భిణీ స్త్రీకి కంపల్సరీగా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. అది రక్తం ఎంత లెవెల్ ఉంది, బ్లీడింగ్ టైం ఎంతసేపు, కట్ చేస్తే ఎంత తొందరగా క్లాట్ అవుతుంది, ఎంతసేపు బ్లీడ్ అవుతుంది, BTCT అంటారు. అది సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ లో ఏమన్నా చీము సెల్స్ కణాలు ఉన్నాయా, ఆల్బుమిన్ అనేది పోతుందా, షుగర్ ఏమైనా పోతుందా అనేది సింపుల్ యూరిన్ టెస్ట్ లో తెలుస్తుంది. ఇది
రక్తంలో షుగర్ కానీ సుఖ వ్యాధులు లైక్ సిఫిలిస్ VDRL అనే టెస్ట్ చేస్తూ ఉంటాం, దాని వల్ల కానీ తెలుస్తుంది. తర్వాత ఈ మధ్యలో వచ్చింది మహాభయంకరమైన వ్యాధి ఎయిడ్స్, వినే ఉంటారు కదా. అవునండి. దీని గురించి HIV టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైన టెస్ట్. ఇది కంపల్సరీ చేయవలసి ఉంటుంది. అది కూడా ప్రజల వాళ్ళ గర్భిణీ అనుమతి తీసుకుని, ఆవిడకి ఇష్టం లేకుండా చేయడానికి లేదు, ఆవిడ అనుమతి తీసుకుని చేయవలసి ఉంటుంది. ఇది ఒక్కసారి 3 నెలల లోపల అల్ట్రాసోనోగ్రఫీ. బికాస్ ఎందుకంటే అబ్నార్మాలిటీస్ తో పుట్టే పిల్లలు, అవకరాలతో పుట్టే పిల్లలు ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ అటువంటి అవకరం ఏమైనా ఉంటే మన చేతుల్లో ఉంది, మొదటి 3 నెలల్లో తెలుసుకుంటే అవకరంతో బేబీ పుట్టకుండా కాపాడొచ్చు ఎబార్షన్ ద్వారా హెల్ప్ చేసి. సో అది మొదటి 3 నెలల్లో బేబీని పరిశీలించవలసి ఉంటుంది. ఒక స్కానింగ్ మొదటి 3 నెలల లోపల కంపల్సరీ. అంటే కంప్లీట్ బేబీకి అన్ని పార్ట్స్ ఉన్నాయా, అన్ని ఆర్గన్స్ ఏర్పడిందా లేదా అని తెలుసుకోవడానికి చూడవలసి. ఒకవేళ గర్భిణీ స్త్రీలకి HIV పాజిటివ్ లాంటి ఇది ఉంటే అది వారి సంతానానికి కూడా వస్తుందండి? అవునండి, అది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. గర్భిణీ స్త్రీ HIV పాజిటివ్ అయితే బిడ్డకి, ముఖ్యంగా కాన్పు టైంలో బిడ్డకి వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే తల్లి బిడ్డ రక్తం కలవకూడదు. తల్లి రక్తంలో ఆ HIV క్రిమి ఉంది, బిడ్డ రక్తంలోకి వ్యాపించకుండా కాపాడాలి. దానికి కాన్పు టైంలో మాయ చుట్టూ ఒకలాంటి సురక్షిత కవచం ఉంటుందన్నమాట. అందులో కాన్పు టైంలో చిన్న చిన్న రంధ్రాలు మాదిరి ఏర్పడి తల్లి రక్తం బేబీ రక్తం కలుస్తూ ఉంటాయి. అది ప్రివెంట్ చేయడం కోసం ఈ మధ్య ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అండ్ ప్లాన్డ్ గా టైం చూసుకుని తల్లి కనకుండా పైనుంచే పొట్ట కోసి సిజేరియన్ ద్వారా బేబీని బయటకు తీస్తే బిడ్డకు వ్యాపించకుండా అరికట్టే అవకాశాలు 50% ఉన్నాయి. 50% అంటే మొత్తం కంప్లీట్ గా లేదంటారు. 50% కాపాడచ్చు. రెండోది ఏంటంటే ఈ మధ్య ట్రయల్స్, కొన్ని మందులు అవైలబుల్ ఇండియాలో, జిడోడిన్, నెవిరాకైన్ ఇలాంటి మందులు ఉన్నాయి. ఎయిడ్స్ వ్యాధికి పూర్తిగా ట్రీట్మెంట్ అనేది క్యూర్ లేదు, అట్లీస్ట్ మనం తగ్గించవచ్చు ఆ సివియరిటీని. సో గర్భిణీ స్త్రీ పాజిటివ్ అని తెలిసినప్పుడు, HIV పాజిటివ్ అని తెలిసినప్పుడు 20 వారాల దగ్గర నుంచి ఎప్పుడు మన దగ్గరికి వస్తే అప్పటి నుంచి పేషెంట్ ఈ డ్రగ్స్, ఇందులో ఏదో ఒక డ్రగ్ అది రొటీన్ గా ఆ స్త్రీకి ఇస్తూ ఉంటే వెర్టికల్ ట్రాన్స్మిషన్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు, బిడ్డకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. ఈ మందు ఏ విధంగా పనిచేస్తుంది అంటే లోపల ఉన్న వైరల్ కణాలు వ్యాప్తి చెందకుండా అది మల్టిప్లై అయ్యే రేటును తగ్గించి, సో వ్యాధి తీవ్రతను తగ్గించి బిడ్డకు వ్యాపించకుండా కాపాడుతుంది. మూడో విధంగా ఎలాగా బిడ్డకు వ్యాపించకుండా చూసుకోవాలంటే తల్లి పాలు ఇవ్వడానికి వెళ్ళలేదు. ఎందుకంటే కింద మానం దగ్గర నుంచి వచ్చే తెల్లబట్టలోను పాలలోను కూడా ఈ వైరల్ క్రిమి HIV క్రిమి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో తల్లి పాలు ఇవ్వడానికి వీల్లేదు. తల్లి పాలు ఇవ్వకుండా బేబీని సెపరేట్ చేస్తే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. కానీ ఇది అన్ని కంట్రీస్ లో లాభం లేదు. ఇండియా లాంటి అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. సో బయట బాటిల్ ఫీడ్స్ తో పిల్లలకి పెట్టడం అనేది, పోషించడం అనేది కష్టం అవుతుంది. దానివల్ల మొదటి 1 year లోపల పోషకాహార లోపం వల్ల చనిపోయే బేబీస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో ఇండియాలో కొంతమంది అడ్వైస్ చేస్తారు తల్లిపాలు ఇచ్చినా పర్వాలేదని, ఎందుకంటే బిడ్డను కాపాడాలి. అవునండి. అయితే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ డెలివరీ కంపల్సరీ అవుతుంది కదా, అయితే అది ఎందుకు అవుతుంది అలా? అంటే అది కంపల్సరీ ఎందుకు అవుతుంది? ఒకవేళ నార్మల్ డెలివరీ కావాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొద్దిగా సిజేరియన్ ఇన్సిడెంట్స్ పెరిగిన మాట వాస్తవమే. ఇది నేను అనుకోవడం, ప్రజలలో హెల్త్ గురించి అవగాహన ఎక్కువైంది. ఇదివరకు చాలా మంది ఇళ్లలోనే కనేవారు, ఎక్కువ మందిని కనేవారు. ఇప్పుడు అలా లేదు. ప్రతి వాళ్ళలో ఎడ్యుకేషన్ పెరిగింది, అవగాహన పెరిగింది, హెల్త్ అవేర్నెస్ పెరిగింది. ప్రతి వాళ్ళు గర్భిణీ రాగానే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారు. ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా డాక్టర్ గారు ఎలా చెప్తే ఆ విధంగా పాటిస్తున్నారు. దానివల్ల ఉన్న డిసీజెస్ని తొందరగా కనుక్కోవడం, సిజేరియన్ అవసరమైతే తల్లి బిడ్డ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏ డాక్టర్ గారు అయితే ఆ పేషెంట్ చూస్తున్నారో ఆవిడ డిస్క్రిప్షన్ మీద, ఆవిడ నిర్ణయం మీద ఆధారపడి తప్పకుండా సిజేరియన్ చేయవలసి రావచ్చు. సో ఇది ఊరికి అవేర్నెస్ పెరగడం వల్ల పెరిగిన ఇన్సిడెంట్సే అని నేను భావిస్తున్నాను. ఇంకా సిజేరియన్ కాకుండా తీసుకునే జాగ్రత్తలు అంటే బిడ్డ సరిగా
పెరిగేటట్టు పొట్టలో చూసుకోవాలి. తగినంత ఉమ్మనీరు పొట్ట లోపల గర్భసంచి లోపల ఉందా లేదా చూసుకోవాలి. ఇది ఏ విధంగా సాధ్యం? రెగ్యులర్ చెకప్స్. డాక్టర్ దగ్గరే అని కాదు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు దగ్గరలో, ఆరోగ్య సలహా కేంద్రాలు ఉన్నాయి గవర్నమెంట్వి. ఎక్కడైనా సరే ప్రెగ్నెన్సీ రాగానే కన్ఫర్మ్ అవగానే ఆ కన్ఫర్మేషన్ దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకుని రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తూ వారు చెప్పిన మందులు సక్రమంగా వాడుతూ సమతులమైన ఆహారం అన్ని ఉండేటట్టు, అన్ని పోషకాహారం అంటే చాలా ఖరీదైన భోజనం చేయమని కాదు, మనకి ఈజీలీ అవైలబుల్ తోటకూర, ఆకుకూరలు బాగా దొరుకుతాయి, చీప్ గా దొరుకుతాయి. సో దాని రోజు పప్పు, కందిపప్పు, ప్రోటీన్ ఫుడ్ ఇలాంటి మంచిగా తీసుకుంటూ ఒక గ్లాస్ అయినా కనీసం పాలు తాగుతూ సమతులమైన ఆహారం తీసుకుని సరైన శరీర వ్యాయామం అవి తీసుకుంటూ, వాకింగ్ చాలా మంచిది, చాలా మంది ఇండియాలో చేస్తూనే ఉంటారు, వాకింగ్ చాలా మంచిది. సరైన విశ్రాంతి కూడా అవసరం. రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోవడం, మధ్యాహ్నం కూడా ఎంతో అంత టైం, 1 గంట అరగంట ఇటువంటి విశ్రాంతి తీసుకుంటే బిడ్డ పెరగడం లోపం ఉండదు. రెండోది అంటే బీపీ గురించి. ఈ బీపీ అనేది దాని వల్ల కూడా ఎక్కువ సిజేరియన్స్ అవి అవుతూ ఉంటాయి. బీపీ రాకుండా ఎక్కువ టెన్షన్స్, మానసికమైన ఒత్తిడికి లొంగకుండా జాగ్రత్తగా ఉండి కొద్దిగా ఉప్పు తగ్గించి తినడం, మసాలా ఫుడ్స్ అవి లేకుండా తినడం వల్ల కొన్ని ఈ సిజేరియన్ రేట్ తప్పించుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. అంటే మనం కంప్లీట్ గా రెస్ట్ తీసుకుని, విశ్రాంతి తీసుకుని, కంప్లీట్ గా అవగాహన ఉండి దానిపైన డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తే మనకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయంటారు. డాక్టర్ గారు, ప్రసవించిన తర్వాత బాలింత రోగాలు వస్తాయి కదండి, అవి ఎందువల్ల వస్తాయి? బాలింత రోగాల్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇదివరకు ధనుర్వాతం అని వచ్చేది, అది ఒకటి. రెండవది గుర్రపు వాతం, కాలి నరాలు ఉబ్బడం, రొమ్ములో చీముగడ్డలు, గర్భసంచిలో చీము, ఇవి మెయిన్ బాలింతలో వచ్చేవి. ఇందులో మొదటి ధనుర్వాతం. మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికి, ఎందుకంటే టెటనస్ టాక్సైడ్ గురించి ప్రతి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ చాలా ఉంది. టీటీ ఇంజెక్షన్, సో సింపుల్ టీటీ ఇంజెక్షన్ వల్ల ఈ ధనుర్వాతం రాకుండా ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి. సో ఇది రాకుండా కాపాడుకోవచ్చు. రెండోది ఏంటంటే గుర్రపు వాతం. ఇది చాలా బీపీ ఎక్కువైన స్త్రీలలో కాన్పు సమయంలో, కాన్పు అయ్యేటప్పుడు, కాన్పు తర్వాత వస్తుంది, ఫిట్స్ వస్తాయన్నమాట. బీపీ చాలా ఎక్కువైపోయి అది బ్రెయిన్ దాకా పాకి మెదడులో చిన్న చిన్న రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టి ఫిట్స్ వస్తుంటాయి, దౌరలు వస్తుంటాయి. ఇవి కాకుండా ముందర నుంచే బీపీ అనేది డిటెక్ట్ చేసిన దగ్గర నుంచి హాస్పిటల్లో కానీ లేకపోతే దగ్గర ఉన్న కార్యకర్త దగ్గర కానీ రెగ్యులర్గా బీపీ చెకప్ చేయించుకోవడం, సరైన మందులు అది వాడితే గుర్రపు వాతం రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా రొమ్ము గడ్డలు అంటారా, తల్లిపాలు ఎలా ఇవ్వాలి ముందర నుంచే జాగ్రత్తలు అది తీసుకుంటే రొమ్ములో ఎటువంటి నొప్పితో ఉన్న గడ్డ ఉన్న చీము లాంటి పదార్థం కారణం వెంటనే కన్సల్ట్ చేస్తే ఈ రొమ్ములో గడ్డలు రాకుండా చూసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇటీవలి కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న తర్వాత, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత 8 నుండి 10 సంవత్సరాల తర్వాత ఈ గర్భసంచికి సంబంధించిన సమస్యలు చాలా తీవ్రమవుతున్నాయి కదా, వాటికి గల కారణాలు ఏంటి? అంటే గర్భసంచిని తొలగించడము లాంటివి చేస్తున్నారు, దీని కారణాలు ఏంటండి? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి గర్భసంచి ఆపరేషన్కి ఎటువంటి సంబంధం లేదండి. యూజువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ 20 నుంచి 30 సంవత్సరాల వయసు లోపల చేయించుకుంటూ ఉంటారు. దాని తర్వాత మీరు 10 ఏళ్ళు లెక్క వేసుకోండి, 8 నుంచి 10, మాక్సిమం 15 సంవత్సరాలు. ఆ వయసుకి స్త్రీ వయసు ఎంత అవుతుంది? అన్ని సంవత్సరాలకి 40-45 ఏళ్ల వయసు వస్తుంది. సో రొటీన్ గా మెనోపాజ్ వచ్చే, పెరి మెనోపాజ్, బహిష్టులు ఆగిపోయే వయసులో వచ్చిన సమస్యలు మాత్రమే ప్రజలు ఈ విధంగా అపోహపడుతున్నారనమాట. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వల్ల ఏదో వాళ్ళకి హిస్టెక్టమీ, గర్భసంచి తీయించుకోవాల్సి వస్తుంది. ఇది ఉత్త అపోహ మాత్రమే, గాని దానికి దీనికి ఎటువంటి కనెక్షన్ లేదు, ఎటువంటి సంబంధము లేదంటారు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది తల్లులు కూడా వాళ్ళ పిల్లలకి పాలు ఇవ్వాలంటే సిగ్గుపడుతూ ఉంటారు కదా, చాలా మంది కూడా బ్రెస్ట్ ఫీడింగ్ కంటే బాటిల్ ఫీడింగే ఈజీ అనుకుంటారు. కానీ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాముఖ్యత, ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరిస్తారా? చంటి పిల్లలకి భగవంతుడు ఇచ్చిన వరం తల్లిపాలు. ఎందుకంటే దీంట్లో పూర్తిగా చంటి పిల్లకి మొదటి 6 నెలల దాకా ఎటువంటి ఆహారం కావాలో అది పూర్తిగా, ఇంక్లూడింగ్ యాంటీబాడీస్, రోగ నిరోధక శక్తితో పాటు అన్నీ కూడా తల్లిపాలలోనే సమృద్ధిగా ఉన్నాయి.
ఇది ఇవ్వడం వల్ల బిడ్డ కూడా పెరుగుదల చక్కగా ఉంటుంది, తల్లికి కూడా చాలా మంచిది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు. తల్లిపాలు ఇచ్చిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పాలు ఇవ్వని తల్లుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఈ విధంగా ఇది ప్రొటెక్టివ్ ఎఫెక్ట్, రక్షిస్తుంది కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల. ఇంకొకటి ఏమిటంటే మన ఇండియాలో పబ్లిక్ ప్లేసెస్లో కానీ జనరల్ ప్లేసెస్లో పాలు ఇవ్వడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఈ అవేర్నెస్ ప్రజల్లో కలగజేయాలి. పిల్ల ఏడ్చినప్పుడు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి తల్లిపాలకి. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనన్నా తల్లిపాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, సిగ్గుపడని అవసరం లేదు. అంటే తల్లిపాల ప్రాముఖ్యం అటువంటిది ఇంపార్టెంట్. ఈ మధ్యనే ఒక వారం రోజులు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేట్ చేశాం ఇండియాలో. అవును. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మరి బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు చెప్తారా? యాక్చువల్లీ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ గర్భసంచి క్యాన్సర్ కంటే. బట్ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముందు చెప్పాను కదా, తల్లిపాల వల్ల కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. రెండోది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అనేది తెలియక చాలా మంది అడ్వాన్స్డ్ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ బాగా పాకిపోయిన స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విధమైన లక్షణాలు లైక్ చనుమొన నుంచి రక్తంతో కలిసిన నీరు కారడం, రొమ్ములో గడ్డలు, అది నొప్పి లేకుండా ఉన్న గడ్డలు, చంకలో గడ్డలు, రొమ్ము మీద చర్మం, ఇప్పుడు ఆరెంజ్ స్కిన్ ఉంటుంది చూడండి, బత్తాయి చర్మం, అలాగే చిన్న 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 రంధ్రాల్లాగా అది లోపలికి కిందకి జారిపోయినట్టు ఉండడం, ఆ చనుమున లోపలికి ఇన్వర్షన్ అంటారు, అటువంటి లోపలికి వెళ్ళిపోవడం, ఇటువంటి లక్షణాలు ఏ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. ఇది రాకుండా ప్రివెన్షన్ ఒకటి తల్లిపాలు, అంటే అదే మెయిన్ అంట. ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్, ఎస్ట్రోజన్ ప్రభావం వల్ల ఈ పిల్స్ వాడుతుంటారు కదండి, దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్, గర్భ నిరోధక మాత్రలు వాడకుండా ఉండడం వలన ఇటువంటి క్యాన్సర్స్ గర్భసంచికి కానీ బ్రెస్ట్ కానీ రాకుండా కొంచెం నిరోధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మరి డిఎన్సి ఎవరికి చేస్తారండి? ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంది అంటారు కదా డిఎన్సి అని, దాని గురించి కొంచెం వివరించండి. డిఎన్సి అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్. అంటే ఇందులో చేసేది ఏంటంటే గర్భసంచి ద్వారాన్ని కొన్ని పరికరాల ద్వారా మత్తిచ్చి ఓపెన్ చేసి డైలేట్ చేస్తాం. డైలేట్ చేసి గర్భసంచి లోపలి పొరని తీసి పరీక్షకు పంపిస్తాం. ఇది కొన్ని విషయాల్లో మాత్రమే యూస్ఫుల్. ఈ మధ్య డిఎన్సి చేసే పరిస్థితులు కొంచెం తగ్గాయి. ఇదివరకు పిల్లలు సంతానం కాని వారికి డిఎన్సి ఎక్కువగా యూజ్ చేస్తాం. స్కానింగ్, అల్ట్రాసోనోగ్రఫీ వచ్చిన తర్వాత డిఎన్సి సంతానం లేని వాళ్ళలో చేసే అవకాశాలు చాలా తగ్గినాయి. మిగతావి ఏంటంటే ముట్టులో నొప్పి వచ్చే వాళ్ళకి, క్యాన్సర్ లాంటి జబ్బులు అనుమానించిన వాళ్ళ దానికి, లేదా టీబీ లాంటి గర్భసంచిలో టీబీ లాంటి ప్రాబ్లం ఏమైనా డాక్టర్ సస్పెక్ట్ చేస్తే ఇలాంటి విషయాల్లో డిఎన్సి అనేది చాలా అవసరం. ఇంకొక యూజ్ ఏంటంటే సగం అబార్షన్ అవుతుంది, గర్భిణీ ఉంది పేషెంట్కి, సగం పడిపోయింది, చాలా విపరీతమైన రక్తస్రావం అవుతుంది. అలాంటి విషయాల్లో ఇది లైఫ్ సేవింగ్ మెజర్, ప్రాణాన్ని కాపాడుతుంది. గర్భసంచి క్లీన్ చేయడం వల్ల లోపల మిగిలిపోయిన పిండం ముక్కలన్నీ తీసేయడం వల్ల తల్లి ప్రాణం కాపాడగలుగుతాం. లేదా కొంతమందికి డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ ఎందుకు కానో తెలియదు, ఊరికి విపరీతంగా బహిష్లో రక్తం పోతూ ఉంటుంది. దీనికి కూడా ఒక విధంగా డయాగ్నోస్టిక్ ప్లస్ థెరపెటిక్ ట్రీట్మెంట్ విధంగాను ఎందువల్ల ఈ రక్తం ఎక్కువ అవుతుంది, రక్తస్రావం ఎక్కువ అవుతుంది అని తెలుసుకోవడం కోసం డిఎన్సి అనేది ఉపయోగిస్తూ ఉంటాం. అంటే డిఎన్సి వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి. అయితే చివరిగా ఈ స్త్రీలు ప్రసవించిన తర్వాత బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? బాలింతల గురించి చెప్పే ముందర ఒక చిన్న విషయం చెప్తాను. ఎందుకంటే దీని గురించి డాక్టర్ని చాలా మంది కన్సల్ట్ చేస్తూ ఉంటారు, సరైన అవగాహన కూడా వాళ్ళకి లేదు. గర్భిణీ స్త్రీ ఎన్నాళ్ళు భర్తకి దూరంగా ఉండాలనేది కూడా చెప్పదలుచుకున్నాను. ఇది దీంట్లో డాక్టర్స్ ఒపీనియన్ వేరవుతూ ఉంటుంది. బట్ సాధారణంగా మొదటి 3 నెలలు, ఆఖరి 1 నెల భర్తకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మొదటి 3 నెలల్లో అబార్షన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
ఆఖరి నెలలో గర్భసంచి లోపలికి ఇన్ఫెక్షన్ వ్యాపించడం, ఉమ్మనీరు సంచి చెరిగిపోవడం ఇటువంటివి జరగడం ప్రివెంట్ చేయడం కోసం భర్తకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా బాలింతల్లో అంటారా, కాన్ పైన 6 వారాల నుంచి అండాశయం నుంచి అండం విడుదలవడం మొదలవుతుంది. సో బాలింతల్లో మెయిన్గా సంతాన నిరోధం, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి చాలా అవగాహన ఉండి తీరాలి. డెలివరీ అయిన 3 నెలల్లోనే మళ్ళీ గర్భిణీతో వస్తూ ఉంటారు అబార్షన్ చేయమని. ఎస్పెషల్లీ ఇలాంటివి సిజేరియన్ తర్వాత మంచిది కాదు. సిజేరియన్ తర్వాత మొదటి 3 నెలలు భర్తకి దూరంగా ఉండమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి పూర్తి అవగాహన ఉండి తీరాలి. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది గర్భనిరోధక మాత్రల ద్వారా కానీ, లూప్ ఇంట్రా యుట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్ అంటాం IUCD లూప్ ద్వారా కానీ, లేదా నిరోధ లాంటి బ్యారియర్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల కానీ, లేదా నెలకో 3 నెలలకో ఇచ్చే ప్రొజెస్ట్రోన్ ఇంజెక్షన్స్ వల్ల ద్వారా కానీ గర్భిణీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే లూప్ వేయించుకుంటే పడదు, నడుము నొప్పులు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఇటువంటి అపోహ ఎక్కువ ఉంటుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే లూప్ వల్ల దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, గర్భనిరోధక మాత్రలకు ఉండే ఉపయోగాలు దానికి ఉంటాయి. రెండు కూడా ఈక్వల్గా, రెండు కూడా సమంగా యూస్ఫుల్ అన్నమాట. సో ఏది వేయించుకున్నా మంచిదే. సరైన డాక్టర్ సలహాతో తప్పకుండా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ బాలింతలు పాటించి తీరవలసి ఉంటుంది. చివరిగా డాక్టర్ గారు, ఈ మహిళలు పారిశ్రామిక వార్డుల్లో చాలా మంది కంపెనీల్లో పనిచేస్తున్నారు కదా, వారికి ఆరోగ్య సంరక్షణ గురించి మీరు ఇచ్చే సలహాలు ఏమిటండి? సాధారణంగా పారిశ్రామిక వాడల్లో యాజమాన్యం వారే తగినంత హెల్దీ అట్మాస్ఫియర్, తగినంత వాతావరణం, హెల్దీ వాతావరణం కలుగజేస్తూ ఉంటారు. బట్ నేను ఇచ్చే సలహా ఏమిటంటే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ కెమికల్స్ లేకపోతే డ్రగ్ కంపెనీస్లో మొదటి 3 నెలలు పని చేయకుండా ఉండడం మంచిది. బరువు పనులు అది చేయకుండా సరైన శుభ్రమైన పరిశుభ్రమైన ఆహారం, గాలి, తగినంత విశ్రాంతి, ఎక్కువ బరువులు చేసే పనులు కాకుండా ప్యాకింగ్, సూపర్విజన్ ఇలాంటి లైటర్ వర్క్ చేసుకుంటూ, కావలసినప్పుడు ఈ మాస్క్ అవైలబుల్ ఇటువంటివి కట్టుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పటి వరకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఇంత చక్కని సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. ఈ అవకాశం కల్పించిన సిటీ కేబుల్ యాజమాన్యానికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రజలకి ఉపయోగకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తూ ఇక ముందు కూడా ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని ఉపయోగపడేటట్టు చేయవలసిందిగా వీరికి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్తే.